त्वया एषा नातिचरितव्य वरः नातिचरामि धर्मे च अर्थे च कामे च त्वया एषा नातिचरितव्य वरः नातिचरामि धर्मे च अर्थे च कामे च त्वया एषा नातिचरितव्य वरः नातिचरामि। అమ్మ అందరూ కూడా నమస్కారం చేసుకోండి। స్వామి వారికి ఇప్పటికి కన్యాదానం కూడా పూర్తయింది। ఇటు పైన సుముహూర్త సమయం। అర్చన ప్రార్థన కొండా బాబ్జీ గారి కుమారు దంపతులు స్వామివారి అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవం శుభలగ్నే సావధాన శ్రీ సీతారామ కళ్యాణ సావధాన ఓం తదేవ లగ్నం తదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దైంద్రియబలం పరామి సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన సీతారామ కళ్యాణ సావధాన। అందరూ కూడా నమస్కారం చేసుకోండి। అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి కూడా నమస్కారం చేసుకోండి। చెప్పండి అందరూ కూడా పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం ఆపదామప హత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం దూయో దూయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్య రామ రామ రామే సీతా రామచంద్ర ప్రభుకే జయ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద చక్కగా ఈ సంవత్సరం ఇందాకే చెప్పుకున్నాం రాముల వారిని అయోధ్యలో ప్రతిష్టాపన చేసుకుని మనం అన్ని ఊళ్ళల్లో కూడా మన దేశమంతటా కూడా ప్రపంచమంతటా కూడా మనం రామనవమి వేడుకలు చేసుకుంటూ ఉంటాం। ఈ రోజున మనకి ఈ రామనవమి నాడు ఎప్పుడో జరిగిపోయింది కదండి కళ్యాణం। రామనవమి కళ్యాణం ఎప్పుడు జరిగిందంటే త్రేతాయుగంలో జరిగింది। అంటే అది మనకి రెండో యుగం। మనకి 4 యుగాలు ఉన్నాయి। కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము। ఇది చతుర్యుగ యుగం కలియుగం। రెండో యుగంలో మనకి త్రేతాయుగంలో మనకి రాముల వారి యొక్క కళ్యాణం జరిగింది। అప్పుడు ఎప్పుడో జరిగింది కదండి। ఇప్పుడు ఇవన్నీ చేసుకోవడం ఎందుకండి అని మనకి ఎప్పుడైనా సందేహం కావాలి। అప్పుడు మన పెద్దలు ఒక మాట చెప్పారు మన ఋషులు, మనం కలియుగం చేత కలి పురుషుల యొక్క ప్రభావం మన అందరి మీద ఉంటుంది। అంటే కలి పురుషుల ప్రభావం ఏలాసనండి, తర్వాత అక్రాశం అనుకోవచ్చు, అలాగే మనకి నరకోశ అనుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటూ ఉంటాయి। ఇవన్నీ కూడా పోవాలి అంటే మనం ఏం చేయాలయ్యా అంటే రామనవమి నాడు శ్రీరామనవమి నాడు స్వామివారి యొక్క కళ్యాణం చూడడం కానీ కళ్యాణం చేయడం కానీ మనందరము చేయలేం। కూర్చున్న వాళ్ళ దగ్గర చక్కగా కూర్చుని
కూర్చొని ఆ కళ్యాణం మంత్రాలు వినాలట. ఇందాక అప్రాస్గా చెప్పారు, సావధాన సుముహూర్తే సావధాన అంటే ఏమిటి దాని అర్థం? వాటి మంగళాష్టకాలు అంటారు. అయ్యా స్వామి, మేము చక్కగా మనుష్య జన్మ ఇస్తాము. ఈ జన్మలో తెలుసో తెలియకో అనేకటువంటి పాపాలు చేస్తూ ఉంటాము. ఆ పాపాలన్నీ కూడా పరాటం తెలియకపోయావయ్యా. నీ యొక్క కళ్యాణం చూడడం వల్ల, త్రేతాయుగంలో మనం కళ్యాణం చూసావా అండి? మనం చూడలేదు, విన్నాం. ఎవరో త్రేతాయుగంలో కళ్యాణం జరిగితే మనందరికీ ఎలా తెలిసిందయ్యా అంటే, అందుకనే మనం పురాణాలు చదవాలి. హిందూ ధర్మంలో మనకి గొప్ప ఔడిత్యం. మన ఋషులు మనందరికీ కూడా అర్థం అవడం కోసం పురాణాలు పెట్టారు. ఆ పురాణాలు తెలుగులో ఉంటాయి, సంస్కృతంలో ఉండవండి. తెలుగులో అనువదించారు మా పెద్దవాళ్ళే. అవన్నీ కూడా మనం చదువుకుంటూ ఉండాలి. మనకి పద్మ పురాణం ఉంది, మార్కండేయ పురాణం ఉంది, లింగ పురాణం ఉంది. ఇలాంటి పురాణాలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉండాలి. మనం అందరం ఒకటే ముందు పెట్టుకోవాలి. మనిషి జన్మ ఎన్నో క్రిమి కీటక పశుపక్ష జన్మాలు ఎత్తిన తర్వాత మనిషి జన్మ వస్తుంట. అంటే ముందు పురుగులుగా పుడతాం, తర్వాత పశువుగా పుడతాం, తర్వాత పక్షులుగా పుడతాం. అవన్నీ కూడా అయిపోయిన మనిషి జన్మ వస్తుంట. చక్కదేవుడి జన్మ. ఈ జన్మలోనే మనం సార్థకత చేసుకోవాలి. ఏం చేసినా సరే, నువ్వు పుణ్యం చేయి, పాపం చేయి. ఏం చేసినా నీ అకౌంట్ పుణ్యం అకౌంట్, పుణ్యం అకౌంట్, పాపం అకౌంట్, పాపం అకౌంట్ ఉంటుందిట. మనం చేసుకున్న పుణ్యవిశేషాలన్నీ కూడా పుణ్యంలో వెళ్ళిపోతూ ఉంటాయి. మనం తెలిసి కూడా కొన్ని పాప కృత్యాలు చేస్తూ ఉంటాం, అవన్నీ పాపంలో వెళ్తూ ఉంటాయి. భగవంతుడు చూడడానికి వచ్చాం, కానీ భగవంతుడు ఒక మాట చెప్తాడు, ఆకాశం ఆకాశం వై నారాయణ. ఆకాశంట, ఆకాశం చూస్తుండట. పృథివ్యై నారాయణ, పృథివనగా భూమి, భూమి చూస్తుండట. ఇవన్నీ కూడా ప్రత్యక్ష భూతాలు. అవన్నీ కూడా ఇవన్నీ కూడా గాలిట. గాలి మనకి కనిపిస్తున్నా కనిపించదు. మనకి అది వీస్తే మనకి గాలి వస్తుందని తెలుస్తుంది. ఇవన్నీ కూడా భగవంతుడు నారాయణ స్వరూపమైన, ఇవన్నీ కూడా సాక్షి పోతాయి. మనం ఏ తప్పు చేశానో చెప్తూ ఉంటాయి భగవంతుడి. అందుకని మనం చక్కగా కూడా ఆ తప్పులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ కూడా మనం మన అకౌంట్లో ఉంటూనే ఉంటాయి. మనం పుణ్యాన్ని ఎక్కువ సంపాదించుకోవాలి. ఆ పుణ్యం సంపాదించుకోవడం వల్ల తప్పులన్నీ కూడా బ్యాలెన్స్ చూపుతాయి. అందుకని మనం చక్కగా ఈ రామరావు గారు ఈ స్వామివారి యొక్క కళ్యాణం చూడడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, పెళ్ళై సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్న వారికి అవన్నీ కూడా పోతాయిగా. అందుకు అందరూ కూడా స్వామివారి రామ కళ్యాణంలో రాముల వారి కళ్యాణం చూడండి అని చెప్పి మన గోపన్న గారు, అంటే మనకి అందరికీ తెలుసు రామదాసు గారు, ఆయన భద్రాచలంలో విడిగా ఏర్పాటు చేసి ప్రతి అందరూ కూడా చూడాలి కళ్యాణం అని చెప్పి రామ కళ్యాణాన్ని బయట పెట్టి అందరికీ కూడా చూసేలా చేశారు. అందుకని రామ కళ్యాణం చూడడం అంటే మన కనులు చక్కగా కూడా అదృష్టం చేసుకుని ఉండాలి. ఆ కనులతో మనం రామనామాన్ని మన నోటితో రామనామాలు జపిస్తూ మన కళ్ళతో రామ యొక్క కళ్యాణాన్ని చూసినట్లయితే ఆ జన్మ ధన్య. Gracias.
అందరికీ స్వామివారి అమ్మవారికి కూడా తాంబ్రాలు పోసుకుంటున్నాను. నమస్కారం చేస్తానమ్మా. ఏనుగు